ఎవడను? హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ గురించి చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, యాక్టర్ ఉన్ని ముకుంద నుంచి మరొక ఫిలిం అనౌన్స్మెంట్ అండ్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. మూవీ టైటిల్ మార్కో. సో ఈ మూవీ వచ్చేసి వైలెంట్ యాక్షన్ ఎంటర్టైనర్గా మన ముందుకు వస్తుంది. సో ఈ మూవీ థియేటర్స్లో వచ్చేసి 2024 ఇయర్లో రిలీజ్ చేయనున్నారు, మల్టిపుల్ లాంగ్వేజెస్. నెంబర్ 2, ఐలాన్. అఫీషియల్ టీజర్ వచ్చేసి అక్టోబర్ 6కి రిలీజ్ చేయబోతున్నారు. మనకి మూవీలో 4500 విఎఫ్ఎక్స్ షార్ట్స్ అయితే ఉన్నాయి. లాట్ ఆఫ్ CG వర్క్ అనేది మనకి అఫీషియల్ టీజర్లో కనబడుతుంది. అఫీషియల్ టీజర్ లాంచ్ అనేది సత్యం థియేటర్లో ఒక స్మాల్ ఈవెంట్ అనేది ప్లాన్ చేశారు. నెంబర్ 3, తలైవర్ 170 ఫిలిం. టీమ్ వచ్చేసి అఫీషియల్గా కాస్ట్ గురించి రివీల్ చేశారు. రాణా దగ్గుపాటి గురించి మీకు చెప్పాను కదా, అలానే మనకి దూషరా విజయన్ అండ్ రితికా సింగ్ కూడా ఇందులో యాక్ట్ చేస్తున్నారు. నెంబర్ 4, హాయ్ నాన్న మూవీ నుంచి మరొక ప్రమోషన్ అప్డేట్ అనేది రివీల్ చేయబోతున్నారు. సెకండ్ లిరికల్ వీడియో సాంగ్ టైటిల్ గాజు బొమ్మ. సాంగ్ మనకి అక్టోబర్ 6కి అవుట్ అవుతుంది. నెంబర్ 5, స్పార్క్ మూవీ నుంచి సెకండ్ లిరికల్ వీడియో సాంగ్ అనేది రిలీజ్ చేయబోతున్నారు అక్టోబర్ 4th. నెంబర్ 6, లియో. ఫ్రెండ్స్, మూవీ నుంచి మనకి అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి అక్టోబర్ 5కి రిలీజ్ చేయబోతున్నారు. సో చూడాలి ట్రైలర్ అనేది ఎంత మాత్రం ఉంటుందో. నెంబర్ 7, ఆనంద్ దేవరకొండ న్యూ ఫిలిం గమ్ గమ్ గణేష. ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ ఫుల్ వీడియో సాంగ్ అనేది అక్టోబర్ 4కి రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 8, బాలకృష్ణ గారి ఫిలిం భగవత్ కేసరి. ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి అఫీషియల్ ట్రైలర్ ఈవెంట్ వచ్చేసి అక్టోబర్ 8కి ఉండబోతుంది. వరంగల్లో ఈవెంట్ అనేది ప్లాన్ చేశారు. మనకి అక్టోబర్ 8కి అఫీషియల్ ట్రైలర్ అవుట్ అవునుంది. నెంబర్ 9, వార్ 2 స్టారింగ్ రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ గారు ఎస్టర్డే హైదరాబాద్కి రావడం జరిగింది ఎన్టీఆర్ గారిని మీట్ అవడానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్కి సంబంధించి. సో ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది వార్ 2 నుంచి జరుగుతుంది. ఇంకా ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవ్వాలంటే ఎన్టీఆర్ గారు ఎంత త్వరగా అయితే అంత త్వరగా దేవరా మూవీని ఫినిష్ చేసుకుంటే ఈ వార్ 2 మూవీ ప్రొడక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. లైక్ 2024 ఇయర్ నుంచి వార్ 2 అనేది బిగిన్ అయితే అవుతుంది. అండ్ రిలీజ్ ప్లానింగ్ వచ్చేసి ఈ మూవీ 2025 ఇయర్ జనవరి మంత్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు వార్ 2 మూవీని. నెంబర్ 10, బేబీ వినాయక్ తీసిన ఫిలిం అదుర్స్ స్టారింగ్ ఎన్టీఆర్. ఫ్రెండ్స్, ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు నవంబర్ 18కి. నెంబర్ 11, OMG 2 స్టారింగ్ అక్షయ్ కుమార్, ఆమె గౌతమ్ అండ్ పంకజ్ త్రిపాఠి. మూవీ అయితే బాగుంటుంది. ఈ మూవీ కేటగిరీ ఏ. మూవీలో మనకి స్టోరీ వచ్చేసి పంకజ్ త్రిపాఠి సన్ వచ్చేసి బ్యాడ్గా వైరల్ అయిపోతాడు. సో కొడుకుని కాపాడుకోవడానికి తండ్రి చేసిన ప్రయత్నాలు, కోర్టు డ్రామా అనేది ఇందులో మనకి చూడ్డానికైతే ఉంటుంది. అలానే అక్షయ్ కుమార్ గాడ్ తనకి ఎలా హెల్ప్ చేశారు మూవీలో మీరు చూస్తారు. మూవీ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క అడల్ట్ చూడదగిన మూవీ ఇది. ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి అక్టోబర్ 8 నుంచి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 12, డంకీ స్టారింగ్ షారుఖ్ ఖాన్ అండ్ తాప్సీ పన్ను. ఇది కామెడీ డ్రామా ఫిల్మ్గా మన ముందుకైతే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి ఒక న్యూస్ అనేది వైరల్ అయితే అవుతుంది. సో అది చూస్తే కొంచెం ట్రూ లాగే అనిపిస్తుంది. అదేంటంటే దుల్కర్ సల్మాన్ గారి నుంచి ఒక ఫిలిం అయితే వచ్చింది, కామ్రేడ్ ఇన్ అమెరికా. సో ఈ ఫిలింకి ఇది రీమేక్ అయితే వస్తున్నట్టు న్యూస్ అయితే వైరల్ అవుతుంది. లైక్ చూస్తే మనకి పోస్టర్స్ కానీ అంటే కొన్ని లీక్ అయిన పిక్స్ కానీ చూసినట్టయితే అలానే అనిపిస్తుంది. బట్ ఇది అఫీషియల్ అయితే కాదు. రీమేక్ అయ్యి ఉంటే మూవీ స్టార్ట్ అయినప్పుడే న్యూస్ బయటకు వచ్చి ఉండేది. ఇప్పుడు వైరల్ అవుతుందంటే ఇది ట్రూ అనిపించేలా లేదు. సో మనకి డంకీ అనేది ఒరిజినల్ కంటెంట్గానే ఉంటుందనిపిస్తుంది. నెంబర్ 13, సలార్. డంకీ మూవీ అనేది CA మూవీకి రీమేక్ అని చెప్పేసి న్యూస్ ఎలా వైరల్ అవుతుందో, సలార్ మూవీ కూడా ఉగ్రం మూవీకి రీమేక్ అని చెప్పేసి అగైన్ న్యూస్ అయితే వైరల్ అయితే అవుతుంది. గతంలో కూడా సలార్ అనేది ఉగ్రం మూవీకి రీమేక్ అని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది. అప్పుడు క్లారిటీ అయితే లేదు. అగైన్ ఇప్పుడు మళ్ళీ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు కూడా క్లారిటీ అయితే లేదు. ఒకవేళ ఉగ్రంకే రీమేక్ అయితే 3 years తీయాల్సిన అవసరం లేదు, 1 year అయితే చాలు. అది కాకుండా సలార్ మూవీని మన ముందుకు ప్రశాంత్ నీల్ గారు 2 partsగా తీసుకుని వస్తున్నారు. సో 99% మనకి సలార్ మూవీ అనేది ఒరిజినల్ కంటెంట్తోనే వస్తుంది. వెయిట్ ఫర్ ఎండ్. నెంబర్ 14, యోధా స్టారింగ్ సిద్ధార్థ్ మల్హోత్రా, దిశా పటాని అండ్ రాశీ ఖన్నా. ఫ్రెండ్స్, ఈ మూవీ రిలీజ్ కూడా డిసెంబర్ మంత్లోనే కన్ఫర్మ్ చేయబోతున్నారు. డిసెంబర్ 8కి మూవీని రిలీజ్ చేయనున్నారు. నెంబర్ 15,
మెరీ క్రిస్మస్ స్టారింగ్ విజయ్ సేతుపతి. ఫ్రెండ్స్ ఈ మూవీ రిలీజ్ కూడా డిసెంబర్ మంత్లోనే కన్ఫర్మ్ చేస్తున్నారు. అయితే క్రిస్మస్ వీక్లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. మూవీని 2 వీక్స్ ప్రీపోన్ చేశారు. మనకి డిసెంబర్ 8కే మూవీని రిలీజ్ చేయనున్నారు హిందీ అండ్ తమిళ్ లాంగ్వేజెస్. నెంబర్ 16 రీసెంట్గా థియేటర్స్ రిలీజ్ అయిన మూవీస్ అనేవి వీడియో ఆన్ డిమాండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ చేశారు. సో ఈ మూవీస్ అనేవి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ మోడల్ అయితే ఉంటాయి. సో అందుకు మీరు ఫ్రీగా వచ్చేసి ఇండియన్ సైట్స్లో చూడవచ్చు. మనకి రిలీజ్ చేసిన మూవీస్ వచ్చేసి ది నన్ 2 అండ్ ఇంకోటి ది ఈక్వలైజర్ 3, ఇంకోటి ఆఫ్టర్ ఎవ్రీథింగ్. సో ఇందులో మీరు ఫస్ట్ వచ్చేసి ఈక్వలైజర్ 3 చూడండి, తర్వాత ది నన్ 2 చూడండి, తర్వాత దీని గురించి నాకు తెలియదు ఆఫ్టర్ ఎవ్రీథింగ్ మూవీ బాగుందో లేదో. సో రేటింగ్ చూసి ట్రై చేయండి. నన్ 2 అండ్ ఈక్వలైజర్ అయితే బాగున్నాయి, మీరు ఇండియన్ సైట్స్లో ఫ్రీగా చూడవచ్చు. మనకి ఇంగ్లీష్ వర్షన్స్ అనేవి నౌ అందుబాటులో అయితే ఉన్నాయి. సో డబ్బుడ్ వర్షన్స్ గురించి మీకు ఆల్రెడీ అప్డేట్ అయితే చేస్తున్నాను. నెంబర్ 17 తలపతి 68th ఫిలిం, డైరెక్టర్ వెంకట్ ప్రభు. ఫ్రెండ్స్ ఇందులో మనకి చాలామంది కాస్ట్ అయితే కనబడబోతున్నారు. హీరోగా విజయ్ తలపతి, ఫీమేల్ లీడర్స్లో ప్రియాంక మోహన్ అండ్ మీనాక్షి చౌదరి యాక్ట్ చేయనున్నారు. ఇంకా అదర్ కాస్ట్ వచ్చేసి ప్రశాంత్, ప్రభుదేవ, స్నేహ, లైలా వచ్చేసి ఇందులో సపోర్టింగ్ రోల్స్ అయితే చేయనున్నారు. మూవీకి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ అనేది బిగిన్ అయితే అయింది. ఒక సాంగ్ షూట్ అనేది జరుగుతుంది. నెంబర్ 18 స్కంద. ఫ్రెండ్స్ ఈ మూవీకి ఇప్పటివరకు వచ్చిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వచ్చేసి 50.2 CR వరకు వచ్చింది. సో 5 డేస్కి ఈ మూవీ వచ్చేసి 50 CR క్లబ్లో జాయిన్ అయితే అయింది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.